తెలంగాణలోని రాజకీయ అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ రోడ్లకు ఎక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏ వర్గం చూసినా కూడా మాకు అన్యాయమే జరుగుతుంది, మార్పుని కోరుకున్నాం కానీ ఆ మార్పుతోటి ఇవాళ మేము ముప్పు తిప్పలు పడుతున్నాం అంటారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే మస్తు అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ వరకు వెళ్ళింది పంచాయతీ. సో లగచర్లకు సంబంధించిన మాకొద్దు ఫార్మా సిటీ కానీ మాకు ఫార్మా క్లస్టర్ వద్దు, మా భూములు లాక్కోవద్దు అంటున్నారు. ఇగో విషయంలో ఈయన మాత్రం నేను అదానినేమో ఆయన లాక్కుంటుంటే పైసలు నేను అదాని నుంచి నేను లాక్కొచ్చినాను మాట్లాడుతున్నారు. సో ఈ పలు రాజకీయ అంశాలపై మనం కొంచెం డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ లీడర్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ రాజకీయ అంశాలు అంటే నిజంగా ఒక ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఇంకా టైం ఉంది, 11 months చేంజ్ అవుతుంది, 1 year కూడా ఖాళీ. కానీ ఈలోగానే ప్రజలంతా కూడా విసిగెత్తిపోయారు. విసిగెత్తిగాడు వద్దురో మహాప్రభు అనుకునే పరిస్థితికి రావడం అనేది ఒక అంశం. రెండోది లగచర్లలో ఇప్పుడు చూస్తున్నాం ఒక 5 తండాలకు సంబంధించిన విషయంలో భూసేకరణ. ఈ భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు నిజంగానే ఏ విధంగా మూవ్ ఆన్ అవుతాయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈరోజు చూస్తున్న పరిస్థితి చూస్తుంటే అంటే అందరికి కూడా హృదయ విదారకంగా ఉంది. మహిళల పైన పోలీసులు చేసిన ఒక వికృత చర్యలు కావచ్చు, కనీసం మా దగ్గరకు వచ్చి మీ భూములు మీ కనీసం ఇది ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా లేరని చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ ఇష్యూ వాళ్ళు ఢిల్లీ వరకు పోయింది వాళ్ళది, అంటే ఆ నేషనల్ మీడియాకు వరకు అక్కడ పోయే జాతీయ కమిషన్ వరకు పోయింది. ఎట్లా చెప్తారు లగచర్ ఇష్యూని మీరు చెప్పండి. దీని ఒక రాజకీయ రంగు కూడా ఉలిమేరు. ఇక్కడ లఘుచర్ల ఏదో ఫార్మా తనకు కావాల్సిన వాళ్లకు ఏదో ఇస్తున్నారనేది బయటపడుతుంది, ప్రచారం జరుగుతున్నది. భూసేకరణ అది కూడా ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో. భూసేకరణ చేసే ముందు ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా? ఇది వాళ్ళ మొదటిసారా? కాదు కదా. సరే, భూములు పోతున్నాయనేది వాళ్లకు తరతరాలుగా వచ్చింది, లేక అనుబంధం పెనవేసుకొని ఉండేది, మనం కాదనిలేం. అది కోల్పోయే వాళ్ళకే తెలుస్తుంది, కానీ తీసుకునే వాళ్ళకి కానీ బయట చూసే వాళ్ళకి కానీ ఆ బాధ ఏంటో అర్థం కాకపోవచ్చు. కానీ రాజకీయ నాయకుడికి విజన్ ఉండాలా, ప్రజల అవసరాలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలనే తపన లేకపోతే ఈ డిక్టటోరియల్ వ్యవహారం లేదా. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ల్యాండ్ సేకరణకు ముఖ్యమంత్రి తరఫున కానీ లేకుంటే వేరే వాళ్ళు కానీ ఈ 8 మాసాలలో ఎన్నడైనా వాళ్ళని పిలిచి కూర్చునబెట్టారా? చివరికి కలెక్టర్ను తీసుకొచ్చి మాట్లాడిద్దాం అనుకున్నారు, ఇది పబ్లిక్ హియరింగ్. అది కూడా గ్రామంలో కాకుండా గ్రామం బయట పెట్టడం అనేది ఏంటి? ఎందుకు? వంచేందుకా? భయపెట్టేందుకా? ఒప్పించలేని పరిస్థితి ఉందా? ఒప్పించకపోవడానికి కారణం ఏంది? మాట్లాడకపోవడానికి కారణం ఏంది? అంతే కదా. ఇవాళ కొత్త కాదు కదా. మనం ఇండస్ట్రీలు పెట్టించింది కొత్త కాదు, ప్రాజెక్టులు కట్టించింది కొత్త కాదు. గతంలో కట్టింది కేసీఆర్ గారు. మల్లన్న సాగర్ 150 రోజులు నిరసన తెలియజేశారు. అయినా 100-200 మందిని తన ఫామ్ హౌస్లో కూర్చుండబెట్టి గంటల కొద్దీ మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసిన వాస్తవం కదా. వాళ్ళ డిమాండు ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సింది ఇస్తేనే కదా. ఓకే, ఇచ్చారు. మరి 2018లో ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఇంత ఘనంగా ప్రతిపక్షంలో ఉండి ఇతర రాజకీయ పక్షాలు ఆందోళన చేసి ఎక్కిప్పించాలని కోరడం ఇది సాధారణంగా జరుగుతుంది. కానీ ప్రభుత్వ పక్షం ఏం చేసిందనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? వాసాలమర్రిలో భూసేకరణకు స్వయంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే నడివీధిలో కూర్చొని వాళ్ళతో మాట్లాడింది వాస్తవం కదా. వాళ్ళతో కలిసి భోజనం చేసింది వాస్తవం కదా. ఇలాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉండి చాలా పెద్దగా మాట్లాడుతుంటాడే ఆయన నియోజకవర్గంలో. ఇంకోటి 2018లో 15 నుంచి 16 వరకు అయింది 2018. ఆ తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం సిద్దిపేట 3 ఉన్నాయి కదా ప్రాజెక్టులు. దీంట్లో బాగా అన్యాయం జరిగిందని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళు ఒప్పుకోకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఒకే ఒక్క జడ్పీటీసీ తప్ప మిగతా జడ్పీటీసీలన్నీ లోకల్ బాడీస్లో ఎలక్షన్లన్నీ కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ గెలిచిందా లేదా? ఇవాళ రాష్ట్రంలో పట్టుదప్పుతున్న ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ప్రజల వ్యతిరేకతను రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో స్వంత నియోజకవర్గంలో
మాట్లాడలేని నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెంది మాట్లాడితే ఇంత హింసన రాత్రికి రాత్రి పోయి జైల్లో పెడతారా? ఎన్ని కేసులు పెట్టారు మల్లన్న సాగర్లో కానీ కొండపోచమ్మ దగ్గర కానీ మిగతా దాంట్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఏమైనా కేసులు పెట్టారా? ఒకే ఒక్క కేసు ఆ నాయకుడు 107 ఇస్ నాట్ ఏ కేసు. అయితే కేసు కాదు అంటే point చెప్తున్నా ఉంది. ఇక్కడ మీరు ఇలా కేటీఆర్ చేయించుండు కలెక్టర్ ని కావాల్సుకొని రప్పించి ఆహా. ఒక ప్లాన్ గా దాడి చేయించిరు అనే చర్చ అయితే నాకు ఒక డౌట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది అయ్యో మళ్ళీ మీరే అంటున్నారు అది కూడా అంటే కాదు కాదు ఏం ప్రభుత్వం అమ్మా? ఆ, ఎవరు కేటీఆర్ చేయించిండు అని చెప్పి కేటీఆర్ రప్పించుకున్నాడు అని చెప్పే ప్రభుత్వమా? ప్రభుత్వంలోనే ఒక ముఖ్యమైన అధికారి కలెక్టర్ లాంటి వాడు ప్రతిపక్ష నేతలు పన్నిన పన్నాగంలో పడి ప్రతిపక్షానికి మద్దతు చేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నామ్మా? ఎందుకమ్మా ఇదంతా? చేతగాని దద్దమ్మలు అంతే కదా. బయట చెప్పుకోలేనటువంటి సమర్థించుకోలేనటువంటి ప్రజల ముందుకు పోలేనటువంటి ప్రజల దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇవాళ నేను ఇదననే కాదు, ఒక జాతీయ రాజకీయ పార్టీ యొక్క అనుబంధ సంస్థ చేసిన సర్వేలో పేర్లు నేను చెప్పా 54% వ్యతిరేకత ఉంది. అదే దేశంలోని అత్యున్నత ఇంగ్లీష్ పత్రిక వీక్లీ అది సర్వే చేస్తే 62% వ్యతిరేకత ఉన్నట్టుగా వస్తున్నది తెలంగాణలో. అదే కదా, లేకపోతే ఇదెందుకు చెప్తాను. అదే కాదు, ఆ పేపర్ కూడా నేను తర్వాత మాట్లాడదాం ఆఫ్ ది రికార్డ్, ఎందుకంటే ఆఫీషియల్గా వాళ్ళు చెప్తే ఇదవుతారు కదా. ఇది ఉంది అంటే నేనేదో గొప్పలకు కానీ లేకుంటే కాంగ్రెస్ పోతుందని కానీ చెప్పడం కోసం చెప్పట్లా. ఇది వాస్తవం కదా, కనపడతలేదా నీకు? ఆ ఊళ్ళో నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. 2018లో ఎన్ని ఓట్లు పడ్డాయి, 2023లో ఎన్ని ఓట్లు పడ్డాయి అసెంబ్లీకి, ఈ 5 గ్రామాలలో నీకు మెజారిటీ వచ్చిందే కదా. వాళ్ళే చెప్తారు కదా, మేము వేసినాము మా చెప్పుతో మేము అది కొట్టుకోవాలి. ఇప్పుడు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్పినా రైటో రాంగ్గా సమర్థించుకోవాల్సిన అవసరం మనకుందా లేదా? అది నేను అనేది.